కర్ల రాజేష్ లాకప్ డెత్ గురి కావడానికి ప్రధాన కారకులైన పోలీసులు దాని నుండి తప్పించుకోవడానికి కట్టుకథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని కట్టుకథలు అల్లినా తప్పించుకోవడానికి వాళ్ళకు మార్గం లేకుండా పోతున్నది. రాజేష్ను అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రహింసల వల్లనే, ఆయనకు ఆయాసం పెరగడం వల్లనే కోర్టుకు హాజరుపరిచే ముందే ఇంజెక్షన్ ఇచ్చి హాజరుపరిచారు. అంతకుముందు ఆయనకు హిస్టరీలో, చరిత్రలో ఎప్పుడు ఆయన అనారోగ్యానికి గురైనట్టు కానీ లేదా ఏదైనా అనారోగ్యానికి సంబంధించిన విషయంలో అంతకుముందు ఏదైనా మందులు వాడినట్టుగా కానీ, అంతకుముందు ఒక 15 రోజుల ముందు వరకు మందులు వాడినట్టుగా కానీ, కోర్టుకు హాజరుపరిచే ముందు హుజూర్నగర్ వైద్యులు ఇచ్చిన రిపోర్ట్లు కానీ ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని స్పష్టత ఉన్నది, ధృవీకరణ కూడా ఉన్నది. అంతేకాదు, కోర్టులో జడ్జి ముందు ఇచ్చిన సాక్ష్యంలో కూడా ఏనాడు కూడా నాకు అనారోగ్య సమస్య లేదని, 15 రోజుల ముందు నుంచి కూడా నేను ఎలాంటి మందులు వాడట్లేదని జడ్జి అడిగిన ప్రశ్నలకు రాజేష్ జవాబు చెప్పినట్టుగా కూడా ఉన్నది. కానీ నా దగ్గర హుజూర్నగర్ ఆసుపత్రిలో ఆయనకు దగ్గు, జలుబు, ఆయాసంతో 15వ తారీఖు నాడు ఉదయం 10:30కు ఆసుపత్రిలో చేరితే జైలు నుండి అప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినట్టు చేసి వాళ్ళను మళ్ళీ జైలుకు పంపితే మళ్ళీ సాయంత్రం పూట అదే అనారోగ్య సమస్యతో మళ్ళీ 4 గంటలకు మళ్ళా హుజూర్నగర్ ఆసుపత్రికి వచ్చాడు. ఆయాసం పెరిగిన దాన్ని దృష్టి పెట్టుకొని సూర్యాపేట ఆసుపత్రికి రావడం, సూర్యాపేట ఆసుపత్రిలో ఆయాసం తీవ్రంగా పెరగడం, గాంధీ ఆసుపత్రికి రావడం, అర్ధరాత్రి 2:30 రావడం జరిగింది. కానీ అప్పటికే ఆయన ఆక్సిజన్ మీద ఉన్నాడు, ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఆయనతో వచ్చిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు ఇప్పుడు చెప్పట్లేదు, ఆయనకు ఒక హిస్టరీ రాయించారు. ఆయనకు గతం నుంచి ఆయన స్మోకింగ్ చేస్తాడని, గతం నుంచి అతనికి తాగుడు అలవాటు ఉన్నదని, గతం నుంచి ఆయనకు షుగర్ పేషెంట్ అని, డయాబెటిక్ అని వాళ్ళు రాయించడం జరిగింది. అంటే పోలీసులు తప్పించుకోవడానికి ఎన్ని కట్టుకథలు అల్లుతారో ఇక్కడ గాంధీ ఆసుపత్రిలో ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న సమయంలో, ఆక్సిజన్ పెట్టుకున్న సమయంలో ఇది రాయించింది పోలీసులు అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఇకపోతే ఎస్పీ ధృవీకరించాడు, సూర్యాపేట ఎస్పీ. రాజేష్ అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రహింస వల్ల చనిపోలేదు, ఆయన అనారోగ్యం వల్లనే చనిపోయిండు అని చెప్పి ఆయన హైకోర్టుకు నివేదించాడు ఆయన ధృవీకరణతో. కానీ ఆయన ఇచ్చిన దాంట్లోనే ఈ కేసుకు సంబంధం లేని ఫైల్ను కూడా జతచేర్చారు. 2022కు సంబంధించిన ఒక మర్డర్ కేసుకు సంబంధించిన అంశాన్ని హైకోర్టుకు ధృవీకరించాడు. ఆ మర్డర్ కేసులో సాక్షులైన డాక్టర్లను దీనికి జోడించాడు. అంతేకాకుండా
గైనకాలజిస్ట్కి సంబంధించిన ఒక ట్రీట్మెంట్కి సంబంధించిన అంశాన్ని జోడించాడు. సేమ్ టైం ఈ రెండింటికి సంబంధం లేని ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా జోడించాడు. ఒకటి మర్డర్ కేసులో సాక్ష్యం ఈనాటిది కాదు, 2022ది. 2025 నవంబర్ 18న ఇది సాక్ష్యాలకు వెళ్ళాల్సిన కేసు. కానీ ట్రీట్మెంట్ మాత్రం ఇది రాజేష్కి ఇచ్చినట్టుగా చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఒక ఎస్పీ హైకోర్టుకు ధృవీకరించిన దాంట్లో ఒక మర్డర్ కేసుకు సంబంధించిన ఫైల్ని ఇలా జత చేయడం అంటే, ఒక గైనకాలకు సంబంధించిన అంశాన్ని జత చేయడం అంటే, ఈ రెండింటికి సంబంధం లేని ట్రీట్మెంట్ని కూడా జత చేయడం అంటే, రాజేష్ మృతికి కారకులైన పోలీసు వాళ్ళు తప్పించుకోవడానికి మరిన్ని తప్పులు ఎలా చేస్తున్నారో ఇది స్పష్టంగా రుజువు అవుతున్నది. అదే సమయంలో మాకు ఇంకొక అనుమానం ఉన్నది. ఇక్కడ రాజేష్కి సంబంధించిన కేసు ఇక్కడ డెడ్ బాడీ ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు ఆయనకు పోస్ట్ మార్టం చేయడానికి ఒక లక్ష్మీకాంత రెడ్డి అనే ఒక డాక్టర్ చేశాడు. కానీ ఇక్కడ ఎవరు డాక్టర్లు చేసినా ఈ కేసులో ఖచ్చితంగా వీడియో తీయించాలి. ఇది ఎంఆర్ఓ చేయించాలి, మేజిస్ట్రేట్ చేయించాలి. ముషిరాబాద్ ఎంఆర్ఓ ఇక్కడ ఉండబడే వీడియోగ్రాఫర్లతో చేయించాలి. కానీ కోదాడ నుంచి మయూరి ల్యాబ్కు సంబంధించిన ఒక రామకృష్ణారెడ్డి అనే ఒక వీడియోగ్రాఫర్ని తీసుకొచ్చి చేయించాడు. మరి ఇక్కడ ఎంఆర్ఓ ఇక్కడ ఉండబడే వీడియోగ్రాఫర్స్లతో చేయించకుండా కోదాడకు సంబంధించిన వీడియోగ్రాఫర్ను ఎవరు రప్పించారు, లేదా ఎంఆర్ఓకు ఆ రవీంద్ర రెడ్డి మాత్రమే ఎలా ఇక్కడికి తీసుకొచ్చాడో జవాబు చెప్పలేని పరిస్థితిలో నెట్టబడ్డారు. ఇట్లాంటి పరిస్థితిలో మేము స్పష్టంగా చెప్తున్నాం మొదటి నుంచి, రాజేష్ది ముమ్మాటికి లాకప్ డెత్. దీనికి కారకులైన వాళ్ళు తప్పించుకోవడానికి 100 మార్గాలు వెతుకుతున్నారు. ఇక్కడ పంచనామా చేసింది, పోస్ట్ మార్టం చేయించింది మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ ముషిరాబాద్ అని రాసుకున్నారు. ముషిరాబాద్ ఎంఆర్ఓతో నేను మాట్లాడాను. మరి మీరు ఇక్కడ వీడియోగ్రాఫర్ని పెట్టుకోకుండా కోదాడ నుంచి ఎవరు తీసుకొచ్చారు అంటే అది పోలీసు వాళ్ళు తీసుకొచ్చినట్టు ఉన్నదని చెప్తున్నాడు. వీడియోగ్రాఫర్ని తీసుకొచ్చే బాధ్యత పోలీసు వాళ్ళది కాదు, మేజిస్ట్రేట్ది. మేజిస్ట్రేట్కి సంబంధించిన విషయంలో ఎంఆర్ఓది. అంటే పోలీసులు చెప్పినట్టుగానే ఇక్కడ రికార్డు తయారు చేశారు. పోలీసు వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళు ఇక్కడ ఎస్ఐ సురేష్ రెడ్డి ప్రధాన బాధ్యుడు కాబట్టి మరో లక్ష్మీకాంత్ రెడ్డి అనే డాక్టర్తో పోస్టుమార్టం చేయించారు. అదే సమయంలో ఆయనకు లేని అనారోగ్య సమస్యలను ఇక్కడ పోలీసులే రాయించారు. అదే సమయంలో వీడియో ప్రధాన సాక్ష్యంగా నిలబడితే సమయానికి వీడియోను కూడా ఒక రామకృష్ణారెడ్డి అనే ఒక కోదాడ తీసుకొచ్చి చేయించారు. అంటే పోలీసు వాళ్ళు చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని నేరాలకు పాల్పడుతున్నారో, ఈ నేరాల్లో ఎవరెవరిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారో ఇందులో సాక్ష్యంగా నిలబడ్డది. దీని విషయంలో మేము మళ్ళీ చెప్తున్నాం, ఈ విషయంలో హుజూర్నగర్ వైద్యుల నిర్లక్ష్యం, సూర్యాపేట వైద్యుల నిర్లక్ష్యం, గాంధీ వైద్యుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనిపిస్తున్నది. మేము అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇచ్చినామని చెప్పి హుజూర్నగర్, సూర్యాపేట డాక్టర్లు మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ట్రీట్మెంట్ పేపర్ మీద రాయడం కాదు, ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో ప్రతి వార్డుల్లో ప్రతి బెడ్కు చూపెట్టే విధంగా వీడియోలు ఉంటాయి, సీసీ ఫుటేజీలు ఉంటాయి. వాటిని బయట పెట్టమంటే మాత్రం మాకు అందుబాటులో ఇవ్వని చెప్పి ఇప్పటికే హుజూర్నగర్ చెప్పారు, సూర్యాపేట వాళ్ళు చెప్పారు. ఇక్కడ కూడా అందుబాటులో పెడతాలో లేరో భవిష్యత్తులో తేలబోతుంది అనే విషయం కూడా మీకు గుర్తు చేస్తూ, ఏది ఏమైనా ఖచ్చితంగా కర్ల రాజేష్ మృతికి కారకులైన, లాకప్ డెత్ కారకులైన
సురేష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం జరుగుతున్నది. అక్కడ సురేష్ రెడ్డిని తప్పించకుండా, సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయకుండా కోదాడ సిఐ ఒక బీసీ సిఐ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ చేయడం అనేది జరిగితే దానికి కారణాలు చెప్తూ సూపర్వైజింగ్ సరిగా లేదు సిఐదని చెప్పి చేసిండంట. నేరం చేసింది ఎస్ఐ అయితే నేరం చేసిన ఎస్ఐని సస్పెండ్ చేయలేదు, కానీ ఆయన సరిగా చూడలేనందుకు సిఐని సస్పెండ్ చేయడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. మరి సరిగా చూడకపోతే అది డిఎస్పి తప్పు అవుతుంది. ఇప్పుడు సరిగా చూడలేని విషయంలో ఎస్పీ గారు కూడా ఉన్నాడు ఇక్కడ. అందులో హైకోర్టుకి ఇచ్చిన దాంట్లో ఆయనే తప్పుల తడకతో కూడిన నివేదికను పంపినట్టుగా రుజువు అవుతున్నది కనుక మరి ఈ విషయంలో ఎస్పీని కూడా సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఆ విధంగా ఎస్ఐని చేయాల్సిందే, డిఎస్పీని చేయాల్సిందే, ఎస్పీ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందని కూడా మేము డిమాండ్ చేస్తూ, అందుకనే మేము మొదటి నుంచి కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జితోటే విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇది అంగీకరించాలని చెప్పి కోరుతున్నాం. అంటే ఒక మర్డర్ కేసు, ఒక కేసుల్ని ఇన్ని ట్విస్టులు చూపిస్తూ ఉన్నారు కదా, దీని వెనుక ఎవరు ఉన్నారంటారు? దీని వెనుక ముందుగా ప్రధాన దోషి ప్రధానంగా చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి. సురేష్ రెడ్డిని కాపాడుతున్నది అక్కడ కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య శ్రీమతి పద్మావతి రెడ్డి. ఇప్పుడు పోలీసులను ఎస్ఐని కాపాడుతున్నది, ఇప్పుడు అందరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. ఎస్పీ కూడా ఇందులో చాలా నిర్లక్ష్యంతో పాటు ఆయన పర్యవేక్షణ లోపం కూడా ఉన్నదనేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్పీని అట్లా పెట్టుకొని సురేష్ రెడ్డిని కాపాడుకుంటున్నారు. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సురేష్ రెడ్డిని కాపాడడంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పాత్ర కూడా ఉన్నదని మేము భావిస్తున్నాం. మందకృష్ణ మాదిగ లాంటి ఒక పెద్ద వ్యక్తి కొట్లాడుతూనే ఇన్ని ట్విస్టులు చూపిస్తూ ఉన్నారు. సాధారణంగా కూడా ఇట్లాంటి కేసులు ఎన్ని ఉండొచ్చు, వీటిపైన మన ఎంక్వైరీ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తారా? బహుశా మీరు చూస్తూనే ఉన్నారు. నేను ఈ కేసును ఒక దేశంలోనే ఒక స్టడీగా లాకప్ డెత్తుల్లో పోలీసులు ఎలా చేస్తారు, ఎలా తప్పించుకుంటారు అనే విషయం గతంలో చరిత్ర కనిపిస్తున్నది. కానీ ఇక్కడ తప్పించుకోకుండా ఉండడం కోసం ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఇక్కడ మేము వెతుకుతున్నాం. నేను పూర్తి స్థాయిలో ఒక లాకప్ డెత్ విషయంలో క్షేత్రస్థాయి నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు ప్రత్యేకంగా పరిశోధన చేస్తున్నది ఈ కేసులోనే. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఇక్కడ లాకప్ డెత్కు కారకులైన పోలీసు వాళ్ళ మీద చట్టపరమైన శాఖమైన చర్యలు ఉన్నప్పుడే భవిష్యత్తులో ఇవన్నీ జరగకుండా ఉంటాయనే దాని మీదనే ఒక ప్రత్యేక శ్రద్ధతో ఈ కేసును ముందుకు నడిపిస్తున్నామని కూడా గుర్తు చేస్తున్నాం. ఉత్తమ్ పద్మావతి ఈ ఇష్యూకు సంబంధించి ఎవరిని దోషిగా నిలబెట్టాలని అనుకుంటున్నారు వాళ్ళు? ఎవరిని అంటే ఇప్పుడు సిఐని ఏమో సస్పెండ్ చేశారు, సురేష్ రెడ్డిని ఏమో అటాచ్ చేశారు కదా, అంటే ఏంది వాళ్ళ ప్లాన్ ఏంది అసలు? ఏమనుకుంటున్నారు వాళ్ళు అసలు? వాళ్ళ ప్లాన్ ఏంటంటే రాజేష్తో పాటు అందులో పాల్గొన్న వాళ్ళను చిత్రహింసలు పెట్టడంలో సురేష్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించాడు. సురేష్ రెడ్డిని ఏరుకోరేసుకున్నది పద్మావతి రెడ్డి. ఈ కేసులో అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన బొల్లం మల్లయ్యకు సంబంధించిన ఆఫీసులో పనిచేసే వాళ్ళు వేరే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అసలు రాజేష్కు సంబంధం లేదు ఈ కేసు ఉన్నారు. వాళ్ళ మీద పెట్టాల్సిన టార్చరు, వాళ్ళ గురించి బొల్లం మల్లయ్య పేరు ఏదైనా బయటపడుతుందని చెప్పిన టార్చరు రాజేష్ బలి కావడానికి దారితీసింది. అట్లాంటప్పుడు ఇప్పుడు సురేష్ రెడ్డిని మీద కాపాడుకోవాల్సిన బాధ్యత నెట్టబడ్డది. సురేష్ రెడ్డికి చెప్పి చేయించినట్టుగానే కనిపిస్తున్నది. కాబట్టి సురేష్ రెడ్డిని కాపాడడానికి ఇప్పుడు పద్మావతి రెడ్డి ప్రయత్నం చేస్తున్నది. పద్మావతి రెడ్డి చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు సురేష్ రెడ్డిని కాపాడడంలో ఎస్పీని ఉపయోగించుకుంటుండ్రు. కాబట్టి ఎస్పీని ఉపయోగించుకుంటుండ్రు కాబట్టిగానే ఎస్పీ ద్వారా కూడా తప్పులు చేపిస్తున్నారు. ఇప్పుడు ఎస్పీ తప్పులు చేసినట్టే కదా. ఈ హైకోర్టుకు చూపెట్టిన కౌంటర్ ఫైల్లో అసలు రాజేష్కి సంబంధం లేని ఫైల్ ఎట్లొస్తుంది, ఇంట్లోకి ఎట్లొస్తుంది? కౌంటర్ ఫైల్లో 63వ పేజీలో, కౌంటర్ ఫైల్ 63వ పేజీలో ఇది ఒక మర్డర్ కేసుకు సంబంధించిన అంశానికి సాక్షులను ఇలా తీసుకొస్తారు, ఒక గైనకాలజీకి సంబంధించిన అంశాన్ని కూడా ఇలా తీసుకొస్తారు. ట్రీట్మెంట్ వేరు, జరిగింది వేరు. అంటే దీన్ని బట్టి చూస్తే తప్పుల మీద తప్పులు చేయడానికి కారణం ఏంటంటే తప్పించుకోవడానికి అనుకుంటున్నారు, కానీ మరిన్ని తప్పులు చేస్తూ వాళ్ళు దొరికిపోతుంటారు విషయం కూడా గుర్తు చేస్తున్నారు. సూపరింటెండెంట్ గారు ఏం చెప్పారు మీకు? మీరు కలిశారు కదా సూపరింటెండెంట్ను? ఇప్పుడు నేను చెప్పాను, ఆ రోజు ఆయనకు లేని వ్యాధులను అంటగడుతూ రాయించింది ఎవరు అని కూడా అడిగాం. ఎందుకంటే హిస్టరీలో లేదనే విషయం కోర్టు ద్వారా రుజువైంది. అంతకుముందు ఆయన స్మోకరు అని లేదా తాగుడు అని డయాబెటీస్ లేదని చెప్పి
సూర్యాపేట డాక్టర్లు అదే సమయంలో హుజూర్నగర్ డాక్టర్లు దుర్వించారు. మరి ఇక్కడ ఆయన కోమలో ఉన్న పరిస్థితి, ఇక్కడ ఆయన చెప్పుకోలేని పరిస్థితి ఇక్కడ ఉన్నాడు, ఆక్సిజన్ మీద ఉన్నాడు. సపోర్టర్స్ వచ్చి రాయించిండ్రు అంటుండ్రు. సపోర్టర్స్ ఎవరు వచ్చిండ్రు? ఎస్కాటే వస్తుంది. ఆ ఎస్కాటు ఎవరు వచ్చిండ్రు? కోదాడ, హుజూర్నగర్, చిలుకూరుకు సంబంధించిన పోలీసులే వచ్చినట్టుగా ఉన్నది. అంటే లేని జబ్బులను ఇక్కడ రాయించింది ఎవరంటే పోలీసులే రాయించారు. ఈ పోలీసులు రాయించిన దాన్ని కాపాడుతున్నది ఇప్పుడు ఎవరు? ఎస్పీ కాపాడుతున్నాడు. అందువల్ల ఎస్పీ ద్వారా కాపాడడానికి ప్రయత్నం చేసుకుంటున్నది వీళ్ళు. ఎస్పీని అడ్డం పెట్టుకుంటున్నారు, ఎస్పీ ద్వారా తప్పులు చేయించుకుంటున్నారు. ఎస్పీ కూడా ఇంట్లో బలిపోషుగా మారుతాడు. సహకరించిన వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా? నన్ను ఇప్పుడు ఒక గమనించు, ఒక వ్యక్తి నేరానికి పాల్పడ్డాడు అనుకో, ఆ నేరానికి పాల్పడ్డ వ్యక్తికి ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు కదా. లేదా నేరాలను చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం, సాక్ష్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు అనుకో, వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు కదా. ఇందులో లాకప్ డెత్ కారకులైన పోలీసులతో పాటు ఆ పోలీసులను కాపాడే ప్రయత్నం చేస్తున్నది అది పై అధికారులైనా, రాజకీయ నాయకులైనా, డాక్టర్లైనా, సాక్ష్యం ఎంఆర్ఓ అయినా కూడా. ఇప్పుడు ఎంఆర్ఓ అయినా కూడా నిందితులు అవుతారు కదా. ఇప్పుడు ఎంఆర్ఓ ఇక్కడ వీడియోగ్రాఫర్ని పెట్టి వీడియో తీయించాలి. ఈయన ఎక్కడి నుండి తీసుకొచ్చినట్టు? నేను అడిగాను, ఫోన్లో అడిగాను. అసలు మేజిస్ట్రేట్గా మీకే అధికారం ఉన్నది కదా, వీడియో తీయించే అధికారం, మేమే చేయించాలన్నారు. మరి ఎవరితో చేయించామంటే నాకు గుర్తు లేదు అన్నారు. ఎవరు చేయించారంటే పోలీసు వాళ్ళు అట్లా చేపిస్తారు అన్నాడు. పోలీసు వాళ్ళు చేయించేది కాదు కదా ఇది, పోలీసు వాళ్ళు చేయించేది కాదు కదా. ఒకవేళ పోలీసు వాళ్ళు చేయించారనుకో, ఈ గాంధీ ఆసుపత్రి ప్రాంగణం సంబంధించిన పోలీస్ యంత్రాంగం ఇక్కడ ఇన్వాల్వ్ కావాలి. మాకు సంబంధం లేదని ఇక్కడ పోలీస్ యంత్రాంగం పెద్దలు సిఐ గారు వచ్చి ఇక్కడ చెప్తున్నారు. ముషీరాబాద్ పరిధిలో ఇది వచ్చిందని చెప్తున్నారు ఎంఆర్ఓ. మరి ముషీరాబాద్ పరిధిలో, సికింద్రాబాద్ పరిధిలో వీడియోగ్రాఫర్ని తీసుకొని చేయించాలి. కోదాడు నుంచి రామకృష్ణారెడ్డి ఎట్లా వస్తాడు అంటే, ఇంట్లో ముందే సిఐ రావడం వల్ల కర్లా రాజేష్ చనిపోతాడనే విషయం తెలిసి లేని అనారోగ్య సమస్యలు ఇక్కడ రాయించిపోయారు. నంబర్ 1 చనిపోయిన తర్వాత దీన్ని మొత్తం కనుమరుగు చేయడానికి జరిగిన ప్రయత్నంలో వాళ్ళు ఇష్టమున్న వ్యక్తితోటి చేయించుకున్నారు. అదే సమయంలో రికార్డు కూడా వాళ్ళ ఇష్టమున్న వ్యక్తిని తీసుకొచ్చి చేయించుకున్నారు. దీంట్లో భాగస్వామి ఎవరైనట్టు ఇక్కడ ఎంఆర్ఓ కూడా అయినట్టే కదా. అంటే ఇప్పుడు డాక్టర్లది ఉన్నది ఇక్కడ పొరపాటు, పోలీసు వాళ్ళు చెప్పినట్టుగా ఉన్నారు అనడానికి ఇది సాక్ష్యంగా నిలబడ్డది. వీళ్ళు ఏ హిస్టరీ తీసుకోవాలా? సూర్యాపేట నుండి వచ్చింది కదా ఇక్కడికి, సూర్యాపేట ఆసుపత్రి వైద్యులు చెప్పి పంపిండు కదా ఇక్కడ రికార్డు పరంగా. అది కదా చూసుకోవాల్సింది. లేదా హుజూర్నగర్ డాక్టర్లు పంపిండు కదా ఇక్కడ రిపోర్టు, అది కదా చూపించుకోవాల్సింది. అది చూడలేదు కదా, మళ్ళీ కొత్తగా రాయించుకున్నారు కదా. అంటే పోలీసు వాళ్ళు చెప్పినట్టే డాక్టర్లు విన్నారు, పోలీసు వాళ్ళు చెప్పినట్టుగానే ఎంఆర్ఓ విన్నాడు, పోలీసు వాళ్ళు చెప్పినట్టుగా పై అధికారులు ఇప్పుడు వింటున్నారు. ఇదంతా రాజకీయ నాయకులు నడిపిస్తున్నారు. ఈ రాజకీయ నాయకుల్లో ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య పద్మావతి రెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంట్లో వస్తారు. వాళ్ళు పదే ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు కదా, పేద ప్రజల కోసమే ఉంది ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇప్పుడు పేద ప్రజలని చంపినోళ్ళను కాపాడుతున్నట్టుగా ఉన్నది, కానీ పేద ప్రజల పక్షాన్ని నిలబడేట ఎట్లున్నది? మీరు చెప్తున్నాం, మేము సవాల్ ఇస్తున్నాం. ఈ కేసులో మేము మాట్లాడుతున్నది పోలీసుల మీద అనవసరమైన ఆరోపణలు అవుతాయి. మేము మాట్లాడుతున్నది ఈ రాజేష్ విషయంలో, రాజేష్ లాకప్ డెత్ విషయంలో మేము ప్రధానంగా పోలీసుల మీదనే ఆరోపణలు చేస్తున్నాం. మా నిజాలు కావు, ఆరోపణలు అనుకుందాం. మా మీద కృష్ణమాధవి గారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మా మీద కేసు పెట్టండి, మాకే అభ్యంతరం లేదు. లేదా ఒప్పుకొని ఎస్ఐతో పాటు ఇంట్లో బాధ్యులు ఎవరో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోండి, ముందు సస్పెండ్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. రెండే వాళ్ళు ఉన్న మార్గాలు. నేను ఇన్ని లోతులకు వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చి పెడుతున్నా. ఇవన్నీ తప్పని చెప్పమానండి బహిరంగంగా. ఒక డీజీపీకి లేదు ప్రెస్ మీట్ పెట్టి తప్పని కృష్ణమాధగా మాట్లాడు తప్పని చెప్పడానికి. ఒక ఎస్పీ చేయలేకపోతున్నాడు, ఒక అడిషనల్ డీజీపీ చేయలేకపోతున్నాడు, ఒక ఐజీ చేయలేకపోతున్నాడు, ఒక డిఎస్పీలు చేయలేకపోతున్నారు, లేదా ఒక సిఐ ఎస్ఐలు చేయలేకపోతున్నారు. ఇంతవరకు 2 నెలలు దగ్గరకు వస్తుంది ఆయన చనిపోయి. ఇవాళ ఎన్నో తారీఖు? 12. 16 తారీఖు నాడు, నవంబర్ 16 తారీఖు చనిపోయిండు, జనవరి 16 ఉన్నాడు. అంటే 56 రోజులు గడిచింది కదా. 56 రోజులుగా ఇది రోజు మాట్లాడుతూనే ఉన్నాం కదా. ఒక్కరోజు దీని గురించి ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు? ప్రెస్ ముందుకు ఎందుకు రావట్లేదు? భయం ఎందుకు పడుతున్నారు? భయం ఎందుకు పడుతున్నారు? డీజీపీ ఎందుకు ప్రెస్ ముందుకు రావట్లేదు? అడిషనల్ డీజీ ఎందుకు రావట్లేదు? సూర్యాపేట ఎస్పీ ఎందుకు రావట్లేదు? కోదాడ డిఎస్పీ ఎందుకు రావట్లేదు? సిఐఎస్ఐలు ఎందుకు రావట్లేదు? ఎందుకు మాట్లాడతలేరు వాళ్ళు? అది చెప్పాలి ముందు. మేము ఆధారాలు చెప్తున్నాం. మా ఆధారాలు కావాలనుకుంటే మీ రిపోర్టే కదా.
లేని అనారోగ్య సమస్యలు రాయించింది మీరే కదా. ఇక్కడ తీసుకోవాల్సిన వీడియోగ్రాఫర్ను కోదాడు నుండి తీసుకొచ్చింది మీరే కదా. ఇవన్నీ ఆధారాలు కనిపిస్తున్నాయి కదా. మేము చెప్తున్నాం తమ్ముడు, మేము తప్పుడు ప్రచారం చేస్తే పోలీసు వాళ్ళ మీద ఈ 30 ఏళ్లలో ఏనాడు పోలీసులు ఎంఆర్పిఎస్ మధ్యలో విభేదాలు ఘర్షణ ఏనాడు మేము తెచ్చుకోలే. కానీ ఒక అమాయకుణ్ణి అక్రమ నిర్బంధంలో పెట్టి చిత్రహింసలు పెట్టి చనిపోవడానికి దారితీసింది. ఎందుకు వదులుతాం మేము? ఎందుకు వదలాలి మేము? వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని కట్టుకథలు వెళ్తుండ్రు. మేము తప్పుడు ప్రచారం చేస్తున్నాం, మాది చర్య తీసుకోండి. మేము తప్పుడు ప్రచారం చేసినట్టుగా చర్య తీసుకోండి, మాది చర్య తీసుకోండి. వాస్తవాలు ఉన్నాయని మీరు ఆత్మపరిశీలన చేసుకొని బయటకు వస్తే దీని కారకులు ఎవరో సస్పెండ్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. అది మేము కోరుతున్నాం. ఇంతకంటే ఏం చెప్తాం? మా తప్పు ఉంటే మా మీద చర్య తీసుకోండి. వాళ్ళ తప్పు ఉన్నదని అనుకుంటే రుజువు చేస్తున్నాం కాబట్టి అది నిజమని మీరు భావించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి చర్య తీసుకోండి. మా మీద చర్య తీసుకుంటారో వాళ్ళకి చర్య తీసుకుంటారో సమాజం చూస్తున్నది. దీన్ని సమాజం చూడకుండా ఉండట్లేదు. ముఖ్యంగా నా సోషల్ మీడియా ద్వారా, ప్రధాన మీడియా ద్వారా సమాజం చూస్తున్నది. దీనికి ఇంతవరకు జవాబు లేదు. మళ్ళీ చెప్తున్నా, ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ప్రెస్ ముందుకు వచ్చి ఇంకో ఈ సంఘటన ఇలా జరిగిందని చెప్పి ఎస్ఐ మొదలుకొని డీజీపీ వరకు ప్రెస్ ముందుకే రావట్లేదంటే వాళ్ళు ఎంత ఆత్మరక్షణలు ఉన్నారో అర్థం చేసుకోండి. వాళ్ళు ప్రెస్ మీట్ ముందుకు రావాలంటే మీరు ఇంకా ఏం చేయాలి? మీరు ఇంకేం చేయాలి? మీ ప్రణాళిక? నేను ప్రణాళికబద్ధంగానే మేము ముందుకెళ్తున్నాం. మీరు వెళ్తున్నారు, వాళ్ళు రావట్లేదు. రావాలంటే ఏం చేయాలి? నేను ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. మాకు 17వ తారీఖు నాడు సూర్యాపేటలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నది. మాకు ఇప్పుడు ఏది రేపు ఎల్లుండి వాతావరణంతో పండుగ వాతావరణం ఉన్నది. నిన్నగాక మొన్న 10వ తారీఖు నాడు అక్కడ కర్ల రాజేసి సంతాప సభ మేము జరుపుకొని వచ్చేసాం. 17వ తారీఖు నాడు అక్కడ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నది. స్టేట్ ఎగ్జిక్యూటివ్ తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ మరింత సీరియస్గా ఉంటుంది. నేనేమంటానంటే వాళ్ళు ఎందుకు రావట్లేదు చెప్పండి? ప్రతి విషయంలో పేపర్ ముందుకు వస్తారు కదా, ప్రతి విషయంలో విలేకరుల సమస్య ఏర్పాటు చేస్తారు కదా. కర్ల రాజేసి మృతికి ఇట్లా జరిగిందని చెప్పి పేపర్ ముందుకు ఎస్ఐ నుంచి మొదలుకుంటే డీజీపీ వరకు ఎందుకు రావట్లేదు? అది చెప్పానండి. మేము తప్పుడు ప్రచారం చేస్తామంటే మన చర్య తీసుకోండి, చర్య అనేది తీసుకోండి, వాళ్ళని సస్పెండ్ అన్న చేయండి. ఇదే మా డిమాండ్.